అన్న ఇది పృథ్వీరాజ్ గారు మన లైలా మూవీ ఈవెంట్లో ఏమన్నారంటే 150 గొర్రెలలో 11 గొర్రెలు మిగిలినాయి అనేసి చెప్పాడు. దాని తర్వాత రీసెంట్గా నిన్న సారీ కూడా చెప్పాడు. సో అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్, సారీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అంటే ఇప్పుడు 150 గొర్రెల్లో 11 గొర్రెలు మిగిలినాయి అంటే అది మామూలుగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే సీట్ల గురించి అని ఉండొచ్చు. అంటే ఆయన అంతకుముందు నాకు తెలిసి అంతకుముందు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు. ఆ పార్టీలో నుండి మళ్ళీ ఇటు వచ్చాడు, జనసేన పార్టీలోకి వచ్చాడు. మరి అది అంటే అలా ఎందుకు అన్నాడో నాకైతే తెలియదు. నాకు తెలిసి అలా అనడం ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదు. అలా గొర్రెలని అనడం కరెక్ట్ కాదులే, కానీ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే. సో ఒక్కోసారి ఇప్పుడు రాజకీయాల్లో ఏమిటంటే గెలుపుకోవటం సహజం. ఒక్కోసారి ఒక పార్టీ మెంబర్స్ గెలుస్తారు, ఇంకోసారి ఓడిపోతారు. కానీ అలా అని గొర్రెలతో పోల్చాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అలా అనడం కరెక్ట్ కాదు. అంటే మామూలు ఎలక్షన్ టైంలో మాత్రం అంటే అట్లా ఒకరినొకరు అంటుకుంటారు, కానీ మూవీ ఈవెంట్లోకి వచ్చి అనడం కరెక్ట్ కాదనేసి మరికొందరు అంటారు. అలాగే ఇంకోటి ఏమంటే ఇప్పుడు సారీ చెప్పాడు. సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ అలా అనడం అని సారీ చెప్పడం? అదే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆ ఈవెంట్లో అన్నారని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా అలా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో మూవీ ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన మూవీకి సంబంధించి రిలేటెడ్ మాట్లాడితే బెటర్. అంతేగాని పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. అలా అంటాం అయితే కరెక్ట్ కాదు. దాని అయితే నేను సమర్థించాను. దాని తర్వాత సారీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మాట్లాడటం తప్పే, కాకపోతే తను తెలుసుకున్నాడు కదా తను అన్న మాటలు కరెక్ట్ కాదని. ఆ మాటలు వెనక్కి తీసుకొని సారీ చెప్తున్నాడు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. తనంటే తానే చెప్తున్నాడు కాబట్టి తప్పేంటి, తను మాట్లాడిన తప్పేంటి అనేది తెలుసుకొని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటన్నా? మన ఒపీనియన్ అయితే ఇప్పుడు అతను ఊహాతీతంగా ఏమి అనలేదు కదా. ఇక్కడ రియల్గా అతనికి వచ్చింది చెప్పాడు. 11 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అన్నాడు, అదే ఓకేనా. అంత తప్పితే అలాంటి సినిమా ఫంక్షన్కి వెళ్ళి ఇలా రాజకీయం మాట్లాడటం మామూలుగా తప్పే. అతను తప్పు తెలిసిన తప్పు చెప్పాడు, కానీ దానికోసం అతన్ని టార్గెట్ చేసుకోవాలి, కానీ సినిమాని టార్గెట్ చేసి మూవీని చాలా ఎఫెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు తను చెప్పడం వల్లనే మూవీ పోయిందంటారా? అలా అని కాదులే, తను చెప్పడం వల్ల సినిమా పోయిందని కాదు. జస్ట్ ఏంటంటే మూవీ మీద ఒక నెగిటివ్ టాక్ వచ్చింది. ఒక వర్గం ఉంటుంది కదా, ఆ వర్గం అంతా ఒక సినిమాకి వెళ్ళరు, దాని మీద నెగిటివ్ టాక్ చేస్తారు. ఓకేనా, సినిమా అనేది వేరు. జస్ట్ ఏంటంటే అతను మాట్లాడటం వల్ల కొంచెం ఎఫెక్ట్ పడిద్ది సినిమా మీద కూడా. అంటే వాళ్ళు యాత్ర 2 సినిమాని సూపర్ హిట్ చేసేవాళ్ళు. అంటే యాత్ర 2 అంటే యాత్ర దమ్ము ఉండాలి, కానీ ఎవరంత పొడిచినా సినిమాని ఏం చేయలేరు. అలానే కాదు, ఇప్పుడు యాత్ర 2 ఉంది. ఇప్పుడు యాత్ర 2కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చంద్రబాబు ఫ్యాన్స్ ఎవరు వెళ్ళరు కదా. అప్పుడు వాళ్ళకి ఎంత నష్టం అతనికి. అలాగే ఇప్పుడు పుష్ప 2 ఉంది, దానికి నెగిటివ్ చేశారు, కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా వాటికి వెళ్ళారు. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అలా వెళ్ళారు. సినిమా బాగుంది. ఇదేంటంటే జస్ట్ కొంచెం నెగిటివ్ పడుద్ది కదా టాకు, దానికోసం చెప్తున్నా. అది అంటే అట్లా అనేసి మళ్ళీ సారీ చెప్పడం వల్ల యాక్సెప్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు తన తప్పు తను తెలిసిన కూడా చెప్పాడు, చెప్పడం వల్ల మరి తప్పు ఒప్పుకున్నప్పుడు మనం క్షమించాలి కదా. అనడం ఎందుకు అనేసి అంటే రాజకీయం గురించి అవసరం లేదు కదా వాళ్ళకి. సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ గురించే మాట్లాడాలి. సో సినిమాకి రాజకీయం సంబంధం అంటే అందరు రాజకీయాలు సినిమాలు తీయడం అనేసి రాజకీయమే చేస్తారు. అప్పుడు ఆడే ఫంక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. నువ్వు సినిమాకి వచ్చినా నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి, సినిమా సెటిల్ ఏం జరిగిందో చెప్పాలి. అది వదిలేసి నువ్వు రాజకీయం చెప్తా అంటే ఇంకా అట్లా సినిమా సెట్ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల సినిమాకి లాసు. ఇప్పుడు పోయేవాళ్ళు పోరు, నెగిటివ్ టాక్స్. ఇప్పుడు చూడాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాజకీయం కిందికి వస్తుంది కాబట్టి ఎవరు చూడరు. సో అట్లాడప్పుడు లాసు కదా. ఇప్పుడు హీరోకి లాసు, అందరికి లాసు కదా. సో అట్లా మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. సో మూవీకి వెళ్ళి రాజకీయంగా మాట్లాడడం, అలా మాట్లాడితే మూవీకి ఎఫెక్ట్ అయిపోతుంది. చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నీకు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఆ నాయకుడు ఇష్టం కాబట్టి నేను అట్లంటే ఆ నాయకుడు నువ్వు తిట్టినప్పుడు వెళ్తావా? నీకు వెళ్ళవు కదా. సో నీకు అట్లా అంటున్నప్పుడు నీ నాయకుని అన్నట్టు ఆ ఫీల్ వస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా. సో నువ్వు అట్లా వెళ్ళవు. అట్లాంటప్పుడు నీకు ఎఫెక్టే కదా. ఒక్క రాకపోయినా కానీ నీకు లాసే కదా. సో అట్లా